మకర రాశి వారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో వీరిపై గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలను వీరు అధిగమించే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పొచ్చు. పరిచయాలు కూడా పెంచుకుంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో ఈ వారం ఎక్కువగా నిమగ్నమవుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తీరడం వల్ల ఈ వారం వీరికి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఖర్చుల విషయంలో కూడా కాస్త తమను తాము నిగ్రహించుకుంటారు, నియంత్రించుకుంటారని చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇతరులను కూడా కాస్త వీరు ఆ డబ్బు సహాయం చేస్తారని కూడా చెప్పవచ్చు. చరస్థిరాస్తులు కొనాలి అని చెప్పిన వారు ఒప్పందానికి రావడం ఈ వారం జరుగుతుంది. అంటే అగ్రిమెంట్స్ చేసుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే సోదర వర్గం వారితో ఏదైనా చిన్న చిన్న విభేదాలు మనస్పతులు ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకుంటారు. కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవహారాలు ఏదైనా కూడా డీల్ చేసేటప్పుడు ఈ వారం ఈ రాశి వారు కోపం ఆవేశం లేకుండా కాస్త ప్రశాంతంగా వాటిని పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కోపం ఆవేశంలో వీరు ఎప్పుడైతే తమను నిగ్రహించుకోలేక మాట్లాడతారో వీరు మాట్లాడేది వాస్తవమైనప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు అది బాగా కూడా దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడం మంచిది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఉదర సంబంధిత రుగ్మతలు కొంతవరకు బాధించే అవకాశం అధికంగా ఉంది. ఆహార పానీయాలు తీసుకునే విషయంలో ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం అంత మంచిది. వ్యాపార వర్గాల వరకు ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అదేవిధంగా భాగస్వామ్యాల యొక్క చేయూత కూడా సంపూర్ణంగా లభిస్తుంది. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా చిక్కులు సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ వారం విడిపోతాయి. దీనివల్ల కూడా సంతోషంగా గడుపుతారు. ఉన్నతాధికారులు వీరికి చక్కటి సహకారాన్ని కూడా అందిస్తారు. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి కూడా ఈ వారం గ్రస్త అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. మహిళలకు ముఖ్యంగా మానసిక ప్రశాంత చేకూరుతుంది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం శివాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ శివారాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది.